ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ స్టడీలో భాగంగా మనము కీర్తనల గ్రంథం 5వ అధ్యాయంలోకి మనము ప్రవేశించాం. ఈ కీర్తనను మనం గమనించినట్లయితే ఇది ఒక ఉదయకాలపు ప్రార్థన కీర్తన, ద మార్నింగ్ ప్రేయర్ సామ్. ప్రతి ఉదయం మనం జీవితం దేవుని సన్నిధిలో ఎలా ఉంచాలో దావీదు ఇక్కడ మనకు నేర్పుతున్నాడు. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు ఏ విధమైన ఆధ్యాత్మిక బోధన ఇవ్వాలనుకుంటున్నాడో మనము తెలుసుకుందాం. ఈ అధ్యాయంను మనం గమనించినట్లయితే ఈ అధ్యాయంలో 12 వచనాలు ఉన్నవి. ఈ 12 వచనాలను మనము బైబిల్ స్టడీలో భాగంగా ఒక్కొక్క వచనమును గురించి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈరోజు దేవుడు మనతో ఏమి మాట్లాడదలిచి ఉన్నాడో మనము గమనించుదాం రండి. మొదటగా మొదటి 3 వచనాలు మనం గమనిస్తే ఈ 12 వచనాలను మనం ఎన్ని భాగాలుగా విభజించుకుందాము అంటే 6 భాగాలుగా మనం విభజించుకుందాం. 6 భాగాలుగా. మొదటి 3 వచనాలను మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి వచనమును, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఇక్కడ ఈ 3 వచనాలను మనం గమనించినట్లయితే ఈ 3 వచనాల్లో మనకు ఏమి కనిపిస్తుంది అంటే దావీదు ప్రతి ఉదయము ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని ఆహ్వానించుచున్నాడు. ప్రతి ఉదయము కూడా ప్రార్థన ద్వారా, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో వినయముగా, హృదయపూర్వకముగా ప్రార్థన ద్వారా దేవునిని ఆహ్వానిస్తున్నాడు. నా మాటలకు చెవియుంచుము యెహోవా అని ప్రార్థన మొదలు పెడుతున్నాడు. అయ్యా, నేను ఇరుకులో ఉన్నాను, నేను ఇబ్బందులో ఉన్నాను, నేను సమస్యలో ఉన్నాను, నా మనవి మీరు ఆలకించండి అని ప్రార్థన మొదలు పెడుతున్నాడు. ప్రతి ఉదయము కూడా తన విన్నపాలను దేవుని సన్నిధిలో ఉంచుతానని ఇక్కడ చెప్తున్నాడు. ఈ 3 వచనాలను బట్టి మనకేం అర్థమవుతుంది? మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన ఎంత ముఖ్యమైనదో ఇక్కడ తెలియజేస్తుంది. చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉదయకాలపు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అని దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే దావీదు కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే దేవుని ఇక్కడ ప్రసన్నం చేసుకున్నాడు. ప్రార్థన ద్వారా మాత్రమే తన సమస్యలకు పరిష్కారం కనుగొన్నాడు. ప్రార్థన ద్వారా మాత్రమే అన్నింటినీ జయించగలిగాడు. ప్రార్థన ద్వారా మాత్రమే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా తరువాత వచనములో మనం గమనించినట్లయితే 4, 6 వచనాలు అంటే 4, 5, 6 3 వచనాలను మనం గమనిద్దాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయువారందరూ నీ కసహ్యులు, అబద్ధమాడువారు నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఈ 3 వచనాలను మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క స్వభావాన్ని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. దేవుని స్వభావం ఎటువంటి స్వభావం కలిగి ఉన్నవాడు అంటే దేవుడు
దుర్మార్గమైన స్వభావాన్ని చూసి సంతోషించే దేవుడు కాదు. గర్విష్ఠులు, అబద్ధకారులు, హంతకులు ఆయన సన్నిధిలో నిలవలేరు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. చెడుతనానికి దేవుని యొద్ద చోటు లేదు. డాంబికులు కూడా నీ సన్నిధిని నిలవలేరు. అసలు అబద్ధం ఆడేవారు, నరహత్య జరిగించువారు, వీరందరూ కూడా యెహోవాకు అసహ్యులు. అంటే దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక, ఆయన అన్యాయము చేయువాడు కాదు కనుక దేవుని యొక్క స్వభావమును గురించి, దేవా నీవు ఇటువంటి వాడవు, నీవు నీతిమంతుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు న్యాయము జరిగించువాడవు, నీ యొద్ద అన్యాయమునకు, హంతకులకు, అబద్ధికులకు, గర్విష్ఠులకు, డాంబికులకు, దుర్మార్గము జరిగించు వారికి స్థానము లేదు అని దేవుని యొక్క స్వభావమును గురించి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 7వ వచనమును మనం గమనించినట్లయితే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. ఇక్కడ ఈ వచనాన్ని మనం గమనిస్తే, నీ కృపను బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ యొక్క మందిరము దిక్కుచూచి నేను నమస్కరిస్తాను అంటున్నాడు. అంటే నీ సమృద్ధి గల కృప వలన నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను. కేవలం నేను నీ మందిరానికి వస్తున్నానంటే అది కేవలం నీ కృప మాత్రమే. నా నీతి కాదు, నా మంచితనం కాదు, నాది ఏమీ లేదు. కేవలం నీ కృప చేతనే నేను నీ మందిరంలో ప్రవేశిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఇది ఏమిటి అంటే, దేవుని కృప చేతనే, దేవుని కరుణ చేతనే, దేవుని యొక్క తను అనుగ్రహించే కారుణ్యము చేతనే ఆయన దేవుని మందిరంలోకి ప్రవేశిస్తున్నాను అంటున్నాడు. కానీ ఈరోజు మనమైతే, మేము పరిశుద్ధులము, మేము గొప్పవారము, మేము నీతిమంతులము, మేము పిలువబడిన వారమని అహంకారపూరితమైన మాటలతో ఈరోజు మందిరం అంతా నిండి ఉన్నది. మన మందిరములు గమనించినట్లయితే, దావీదు దేవునికి ఇష్టానుసారుడై ఉండి తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడో, దేవుని ఎడల ఎంతగా భయభక్తులు చూపిస్తున్నాడో మనకు ఈ వచనంలో అర్థమవుతుంది. తను ఏమి చేసినా, తను గెలిచినా, తను ప్రశాంతంగా నిద్రపోయినా, తను ఆనందంగా ఉన్న ఏది చేసినా కేవలం దేవుని కృపచేతనే. మందిరంలో తను ఉదయకాలము ప్రార్థన చేయటం కూడా నీ కృపచేతనని దావీదు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. చాలా గొప్ప మాటలు మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుచుము. ఇక్కడ ఈ వచనంలో మనకు ఏమి కనిపిస్తున్నది అంటే, నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ మార్గదర్శనము చేయుచున్నారు. నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము అంటున్నాడు. నా దేవా, నీ నీతి వలన నన్ను నడిపించు. నా శత్రువులు ఎప్పటికీ ఉన్నారు, వారు నన్ను తరుముచున్నారు కూడా, నా కొరకు వారు పొంచి ఉన్నారు. అయినప్పటికీ నీ సత్యములో నన్ను నడిపించు, నీ చిత్తములో నన్ను నడిపించు అని విన్నపం చేస్తున్నాడు. తను చూస్తున్నదంతా నిజమే. తన చుట్టూ శత్రువులు ఉన్నారు, తను ప్రమాదంలో ఉన్నాడు. అయినను సరే నీవు నీతిమంతుడవు, నీ మార్గములో నన్ను నడిపించు అని దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క చిత్తం ఏమిటో దాన్ని జరిగించే ప్రయత్నం ఇక్కడ దావీదు చేస్తున్నాడు. గమనించండి, మనము దావీదును గురించి చాలా విషయాలు నేర్చుకోవాలి. చాలా చాలా చాలా. దావీదు ఏ విధంగా దేవుని ప్రసన్నం చేసుకుంటున్నాడో, తను తాను ఏ విధంగా తగ్గించుకుంటున్నాడో, దేవునికి సమస్త మహిమ దేవునికి ఏ విధంగా ఆపాదిస్తున్నాడో మనము ఈ విషయాల్లో దావీదును చాలా జాగ్రత్తగా గమనించాలి. మనమైతే ప్రతి విషయానికి మనమే మనల్ని హెచ్చించుకుంటాం. మందిరంలోకి పోతే, అయ్యో ఇదిగో నేను పాట పాడతాను,
నేను వాక్యం చెప్తాను, నేనే నేనే నేనే. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను ఎంత కలిగి ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా, నేను చక్రవర్తినైనా సరే అది కేవలం నీ కృపే ప్రభు అని హృదయపూర్వకముగా మాట్లాడుతున్నాడు. చాలా గొప్ప సంగతులు మనకు ఈ యొక్క 5వ కీర్తనలో మనకు కనిపిస్తున్నవి. అదేవిధంగా 9, 10 వచనాల దగ్గరకు వచ్చినట్లయితే, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము అని దావీదు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళంతా అంటే దుర్మార్గుల గురించి దావీదు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దుర్మార్గులు, అబద్ధములాడువారు, నరహంతకులు, దుష్టులు ఉన్నారో వారి స్థితి గురించి, వారిని ఈ విధంగా నాశనం చెయ్యి, వారిని అపరాధులుగా ఎంచు అని దావీదు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే వారి నోట్లో విశ్వాసము లేదు, వారి హృదయము నాశనకరమైన ఆలోచనలతో నిండి ఉన్నది, వారి గొంతు తెరచిన సమాధి వంటిది. దేవా, నీవు వారిని తీర్పు తీర్చి, వారు అపరాధులుగా, వారు దొంగలుగా, నరహంతకులుగా తీర్పు తీర్చు ప్రభువా అని ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే దేవునికి అయిష్టానుసారమైన జీవితాన్ని, అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నారో, ఎవరైతే అమాయకులను, నీతిమంతులను నాశనం చేసే ఆలోచనలతో ఉన్నారో వారి యొక్క స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు. వారికి విశ్వాసం లేదు, వారి హృదయం నాశనకరంగా ఉన్నది, కాబట్టి వారిని నీవు నాశనము చెయ్యి, వారిని నశింపజేయనట్టుగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 11, 12 వచనాలు మనం గమనిస్తే, దుర్మార్గులైతే వారిని నాశనము చెయ్యి. ఇక్కడ 11, 12 వచనాలు చూస్తే నీతిమంతులైతే వారిని ఆశీర్వదించు అంటున్నాడు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడమితో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. చాలా గొప్ప మాటలు. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో మనము నీతిమంతులముగా, దేవునికి ఇష్టలముగా జీవితాన్ని మనం జీవించినట్లయితే, దేవుని శరణు వేడినట్లయితే, ఆయన పాదాల యొద్ద ఆశ్రయం పొందుకునే వాడివైతే నిజముగా నీవు సంతోషిస్తావు. ఎందుకు అంటే ఆయన నిన్ను రక్షించి నీ చుట్టూ ఒక కవచంలా చుట్టుకుంటాడు. కాబట్టి నీతిమంతులు భిక్షమెత్తుట నేనెన్నడూ చూడలేదనే వాక్యమును మనం వినే ఉంటాం. నీవు నీతిమంతునిగా జీవించినట్లయితే ఆయన నీకు, నీ కుటుంబమునకు ఆశీర్వాదమునిచ్చేవాడు. నీ పిల్లలు తరతరములకు దీవించువారై ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయము దావీదు మనకు చాలా విపులంగా తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, ఈ అధ్యాయాన్ని మనం మొత్తం గమనించినట్లయితే మనకు ఆధ్యాత్మికంగా మనకు 5 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, ప్రతిరోజు ప్రార్థన చాలా అవసరం. ఉదయకాలమున ప్రతిరోజు ప్రార్థన చాలా అవసరం. దాన్ని అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే మనం మన జీవితాన్ని దేవుని చెంత ఉంచాలి. రెండవది, దేవుడు పరిశుద్ధుడు కనుక పాపాన్ని సహించడు. కాబట్టి మనం పరిశుద్ధముగా, పవిత్రంగా ఉండాలి. మూడో విషయాన్ని గమనించినట్లయితే, దేవుని యొక్క కరుణపై, ఆయన కృపపై ఆధారపడాలి. అంటే మన నీతితో కాకుండా ఆయన కృపతో మాత్రమే మనం దేవుని సన్నిధిలో ఉండగలము. ఆయన కృప చేత మాత్రమే మనము దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నిలబడి ఉన్నాము అనటానికి ఆయన కృప మాత్రమే. కానీ కొంతమంది మనం చూస్తే, ఇదిగో నేను నా భార్య వల్ల నేను మందిరానికి వచ్చాను, నా భర్త వల్ల నేను మందిరానికి వచ్చాను,
నా భార్య వల్ల ఈ పరిచర్య ఎలా జరుగుతున్నది, నా భర్త వల్ల ఈ పరిచర్య ఎలా జరుగుతున్నది, ఇలా వాళ్లకు వాళ్లే పెంచుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను ఆకర్షించనిదే ఎవడో నా యొద్దకు రాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి ఈరోజు మనము, నీవు, ఎవరైనా సరే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉన్నాము అంటే దానికి కారణం దేవుని యొక్క కృప మాత్రమే. గమనించండి. 4వదిగా నీతిమంతులకు రక్షణ అనేది కలుగుతుంది. ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవుడు తన ప్రజలను ఒక కవచం లాగా, ఒక కేడెం లాగా కాపాడతాడు అని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా 5వ దానిగా దేవుని సన్నిధిలో ఆనందం అనేది దొరుకుతుంది. ఆయనపై విశ్వాసం ఉంచిన వారు, ఆయనపై నమ్మకం ఉంచిన వారు సంతోషంగా, సురక్షితంగా జీవిస్తారు అనేది మనకు ఈ అధ్యాయంలో అర్థమవుతుంది. ఈ 5 ఆధ్యాత్మికంగా మనం ఈ అధ్యాయంలో నేర్చుకోవచ్చు. మొదటిది ఉదయకాల ప్రార్థన, 2వది దేవుని స్వభావం, 3వది దేవుని కృప, 4వది నీతిమంతులకు రక్షణ, 5వది దేవుని సన్నిధిలో ఆనందం. ఈ 5 ప్రాముఖ్యమైన అంశాలు ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ అధ్యాయం మనకు చాలా గొప్ప విషయాలు, గొప్ప సంగతులు మనకు తెలియజేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దావీదును గూర్చి చాలా విషయాలు ఈ అధ్యాయాన్ని బట్టి నేర్చుకోవచ్చు. సమస్యలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని ప్రసన్నం చేసుకోవాలి, ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, పెద్ద పెద్ద భయానక పరిస్థితుల నుండి విడుదల పొందాలి అనేది మనకు ఈ యొక్క సందర్భాన్ని బట్టి, ఈ అధ్యాయాన్ని బట్టి అర్థమవుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.